పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు అని మేము ఎల్లప్పుడూ కూడా నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ పగలంతయు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకు వందనములు. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము ఎంతో క్షేమంగా చేరినందుకు ఈ దినమంతయు మీరు మా పనులలో మాకు ఇచ్చినటువంటి జయమును బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన కాపుదలను బట్టి, అంతేకాకుండా మాకు ఇచ్చిన జ్ఞానమును, స్కిల్స్ను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేమంతా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం నాయన. మా తండ్రి, మమ్మల్ని ఒక్కొక్కలను కూడా ఇంటికి క్షేమంగా చేర్చారు. ఎంతోమంది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా చక్కగా పరీక్షలు రాసి క్షేమంగా ఉంటున్నందుకు కూడా మరి నీకు వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో ప్రార్థనలోనికి వెళ్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు రాయబడినటువంటి వాక్యములను మేము ధ్యానించుకుంటున్నాము. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపించగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వార్లారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ప్రభువా, ఈ వాక్యములు తెలియని విధముగా మాకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానములను బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇశ్రాయేలీయులు శ్రమలో నిన్ను తలుచుకున్నారు. వారు దీన ప్రార్థనలు చేశారు. వారు ఎంతగానో తమను తాము తగ్గించుకొని ప్రార్థనలు చేశారు. ఎంతగా చేశారంటే, గర్భవతి తన ప్రసూతి కాలం సమీపించినప్పుడు వేదన పడి వేదనతో మొరపెడుతున్నట్లుగా అందరూ కూడా, వారు మేము అందరం కూడా నీ సన్నిధిలో ఉన్నాము. అవును ప్రభా, ఇదిగో ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వేదనకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉండవచ్చు. వారంతా కూడా ఎంతో వేదనతో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. వారందరి ప్రార్థనలు మీరు వింటున్నారు నాయన, మీరు చూస్తున్నారు దేవా. మా తండ్రి, ఎంతగా వారు వేదన పడ్డారంటే, గర్భము ధరించి వేదన పడ్డారు, కానీ కంటే గాలిని కన్నట్లున్నది. నిజానికి వారికి ఏమీ మేలు లేదు. ఎవరికి ఏమీ మేలు లేకుండా, ఎవరు ప్రయోజనం పొందలేని స్థితిలో ఉండి ఎంతగానో దుఃఖంలో, ఎంతగానో నిస్పృహలో, నిరాశలో ఉన్నారు. లోకంలో ఎవరికీ కూడా రక్షణ అనేది లేకుండా అయిపోయింది. మా తండ్రి, ఇలాంటి పరిస్థితిలో మరి వారు ఉన్నారు, మేము ఉన్నాము. అయితే నీవెంతగా గొప్ప దేవుడవంటే, మరి మంటిలో పడి ఉన్న వాళ్ళను మేల్కొల్పినట్లుగా నీవు వాళ్ళను మేల్కొల్పుతున్నావు ప్రభా. అందరూ ఉత్సహించేలాగా చేస్తున్నావు తండ్రి. మా తండ్రి దేవా, నీ మంచు ప్రకాశమానమైన మంచు నాయన. అవును ప్రభా, ప్రకాశమానమైన మంచు ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత చక్కగా, చూడడానికి ఎంతో ఆనందకరంగా ఉంటుందో అలాగా తండ్రి నీ యొక్క మంచు ప్రకాశమానమైనది. ఎంతో మరి బ్రైట్గా ఉండేటువంటి ఆ యొక్క వెలుగు లాంటి ఆ మంచు అది మా మీద పడినప్పుడు ప్రభా, ప్రతి ఒక్కరు కూడా లేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే మృత స్థితిలో ఉన్నారో, మృతులైనటువంటి ఫీలింగ్లో ఉన్నారో, మేము ఇంకా లేవలేము, పడిపోయాము, ఇంకా మా పని అయిపోయింది అని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా లేవనెత్తబడతారు నాయన. మా ప్రభా, వారి శరీరములు లేస్తాయి. మా తండ్రి, ఇది ఒక పునరుత్థానంలాగా జరుగుతుంది అని భక్తుడు ముందుగానే ప్రవచిస్తున్నాడు తండ్రి. మా ప్రభా నాయన, ఇది ఒక మంటిలో నుండి లేచి ఒక సంతోషకరమైనటువంటి ఉజ్జీవంలాగా ఉంటుంది ప్రభా. మరి జీవముతో ఒక వ్యక్తి మంటిలో నుండి లేవడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఉదయకాలపు మంచులాగా ఉంటుందని భక్తుడు చెప్తుంటున్నాడు తండ్రి. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో ధైర్యం పొందుకుంటున్నాం. ఎందుకంటే నీ మాటలు మాకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయి, మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.
మాకు కావలసిన నెమ్మదిని ఇస్తున్నాయి తండ్రి. దేవా, మా మీద పడే శిక్ష ఏది కూడా మమ్మల్ని నాశనం చేయడానికి కాదు, అది కేవలం మమ్మల్ని సరిచేయడానికే. అది ఒక శిక్షణ లాంటిది. కనుక తండ్రి, మేము దాని గురించి భయపడకుండా, బాధపడకుండా, నీ సన్నిధిలో ప్రార్థన చేయడం మానకుండా, కనిపెట్టి ఉండటం మానకుండా ఉన్నట్లయితే మేము తప్పకుండా ఒక సంతోషకరమైన రోజును చూస్తాము, సంతోషకరమైన పరిస్థితిని చూస్తాము మా ప్రభా. అదేవిధంగా ఒక పునరుత్థానమును గురించి తండ్రి, భక్తుని ద్వారా వస్తున్నటువంటి ఈ ప్రవచనమును బట్టి కూడా మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును, మరణం మీద ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో విజయం సాధించాడు. అది మాకు కూడా ఆపాదించబడింది. ఎప్పుడైతే మేము తండ్రి నిన్ను నమ్ముకొని ఉన్నామో, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆనాటి నుంచి మేము కూడా మరణంపై విజయం సాధించగలుగుతాం తండ్రి. ఆ గొప్ప నిరీక్షణ మాకు మీరు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇశ్రాయేలీలను ఏ విధంగా అయితే ఆ చెరలో నుంచి మీరు విడుదల చేస్తున్నారో, అదేవిధంగా ప్రభా మీరు మా జీవితాలలో మేమున్నటువంటి చెరలో నుంచి కూడా విడుదలనిచ్చి మమ్మల్ని లేవనెత్తుతారని మేము నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరైతేనైనా మరి పరిస్థితులు బాగలేక ఎంతనో కృంగుదలలో ఉన్నారో, మరి ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, మరి అప్పుల సమస్యలో ఉన్నారు, బిజినెస్లో లాస్ వచ్చింది, అనేక సమస్యలతో కృంగి ఉన్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభానైనా. ఏ సమస్యనైనా కూడా మీరు తీసివేసే దేవుడు, ఏ సమస్యనైనా మరి ఆ సమస్యలో నుంచి బయటికి తీసే దేవుడు. కనుక నీ పైన ఆధారపడి మేము నిన్ను నమ్ముకొని నీ పైననే ఆశ్రయము, నీ పైననే నిరీక్షణ పెట్టుకొని సంతోషంగా నాయన కనిపెట్టి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని నాశనం చేస్తారేమో అన్న ఆలోచన రాకుండా మీరు మమ్మల్ని లేవనెత్తడానికి ఇదొక మార్గమేమో అనుకొని మా ప్రభా మేము నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీర్చండి ప్రభా. ఉద్యోగాలు దయచేయండి, వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. మరి బిజినెస్లో లాస్ వచ్చి కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి వారిని పునరుద్ధరింపజేయమని ప్రార్థిస్తున్నాము. మరి స్థలాలు అమ్ముడుపోని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన త్వరగా అమ్ముడుపోనట్లుగా నాయన పరిస్థితులు సరిచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మీరు అద్భుతములు చేయదేవుడు మా తండ్రి. మీ యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరిని కూడా చక్కగా నడిపించమని కూడా వేడుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఐసీలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు నాయన. వారిని అందరినీ మీరు కరుణించి సహాయం చేయమని వేడుకొంచున్నాం. స్వస్థత దయచేయండి, శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది నాయన తమకున్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆ అనారోగ్యం చేత కృంగి ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖిస్తూ, బాధపడుతూ, వేదన పడుతూ, ఎంతగానో యాంగ్జైటీతో ఉన్నారు నాయన. వారందరి యాంగ్జైటీని తొలగించండి. ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం. ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు. వారందరికీ కూడా నాయన కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి కఠిన హృదయాలను మీరు మార్చండి, వారి కఠిన హృదయాలను మెత్తనపరచండి, వారిని తెలుసుకునేలాగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. దేవ, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడవు మా ప్రభు. ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన వ్యసనములకు గురై ఉంటున్నారు. వారికి అందరికీ ఆ చెరలో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా ప్రతి విధమైన చెర నుంచి యేసునామంలో విడుదల కలుగునుగాక. దేవా, నీకు వందనములు మా ప్రభానైనా. మరి ఎంతమంది అయితేనైనా ల్యాండ్ సమస్యల్లో, కోర్టు సమస్యల్లో అన్యాయానికి గురవుతున్నారో వారి పక్షంగా మీరు యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారికి నాయన మీ యొక్క కాపుదల అనుగ్రహించి ప్రభా ధైర్యం ఇచ్చి ఆ పరిస్థితులను ఎదుర్కొనే కృపను దయచేయండి. ముఖ్యంగా ఆ పరిస్థితులన్నీ మార్చివేయగలిగిన శక్తివంతుడు మీరే ప్రభా.
చట్టాలను మార్చగలరు, అధికారుల మనసులను మార్చగలరు, కొలీగ్స్ మనసులను మార్చగలరు. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రభా కృప చూపించి ప్రతి ఒక్కరి మనసును మార్చి ఆ పరిస్థితులన్నీ అక్కడ ప్రభా ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా ఎంతో చక్కగా సామరస్యంగా సమాధానకరంగా ఉండినట్లుగా చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరెవరైతే నాయన ఈ రాత్రిలలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. రాత్రిళ్ళు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అదేవిధంగా సైనికులను మా ప్రభా రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి. మా ప్రభా నాయన అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. కృపతో, కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించండి. సేవకులను దీవించండి. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనములు. మా ప్రభా వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి. మరి చర్చెస్ నిర్మించుకుంటున్నటువంటి వారికి తప్పకుండా నాయన వారికి మంచి మార్గం చూపించి ఆర్థిక వనరులను అనుగ్రహించమని, కంప్లీట్ చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి దుఃఖము, బాధ, వేదన మీకు తెలుసు నాయన. వారి దుఃఖాన్ని తీసివేయండి ప్రభా. మరి కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించండి. మరి క్షమాపణ గుణమును అనుగ్రహించండి. సంతోషమును మరి సమాధానమును కలిగిన మనస్సును అనుగ్రహించి నెమ్మది అయిన నిద్ర, నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దినమంతా మీరు మాకు తోడయండి మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించినందుకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ప్రతి ప్రణాళిక నీ చేతిలో ఉన్నది. నీవు దీవించి మమ్మల్ని జయప్రదంగా రేపటి దినాన నడిపించండి దేవా. రాత్రి నిద్రిస్తుండగా మేము ఆదమరిచి నిద్రపోతాం నాయన. ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పండి. నీ రక్తపు కంచె మా పైన వేయండి మా ప్రభా నాయన. మరి మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. అతన్ని మేము నెమ్మదిగా, సంతోషంగా, ప్రశాంతంగా నిద్రపోనట్లుగా సహాయం చేయండి. ఏ ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి. మంచి నిద్రను, విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.